ఎస్ఎన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నేను చెప్పిన వీడియోస్కి కమెంట్ చేయండి. అలానే ఇవాళ సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశులు ఫలితాలు చెప్పుకుందాము, చూద్దాం. ధనుసు రాశి ఆరోగ్యం, దీని గురించి మాట్లాడాలి. ఆరోగ్యం కొంచెం జాగ్రత్త అని చెప్పాలి. ఎందుకంటే ఈసారి మీరు ఏది పడితే అది తినకండి. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక లివర్ అనేది ఉంటుంది. మీరు ఏది తిన్నా మన స్టమక్లో అంటే కడుపులో వెళ్ళిన తర్వాత లివర్ బాగా పనిచేస్తేనే అరగడం అనేది జరుగుతుంది. మీరు ఏదైనా పిచ్చి పిచ్చివి తింటే లివర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఫుడ్ పాయిజనింగ్ అయితే లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో తినేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని తినండి. ఎప్పుడుదో ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని బయటికి తీసి వేడి చేసి తినడం కాదు. తినే ముందు ఏది తిన్నా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కొంచెం దాన్ని ముందు కొంచెం టేస్ట్ చేసి తర్వాత తినండి. ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త. ఈసారి ఏది పడితే అది తినేవద్దు, బయట కూడా కొంచెం చూసుకొని తినండి. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చాలాసార్లు బఫే ఉందని లేకపోతే పెళ్ళి ఉందని వెళ్ళి అటాక్ చేస్తాము, చూడము, ముందు వెనక తినేస్తాము, హోరెత్తేసి తినేస్తాము. తర్వాత నెక్స్ట్ డే అది ఏం దారితీస్తుందో మనకు తెలియదు. సో ఈ ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త. ముందే ఇప్పుడు పెళ్ళిళ్ళ మాసం ముందు ఇప్పుడు శ్రావణ మాసం అయ్యి భాద్రపదము ముందు ఇంకా కార్తీక మాసము, మృగశిర మాసం, అవన్నీ పెళ్లి మాసాలు వస్తున్నాయి. సో మీకు పార్టీలు కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఏదైనా కొంచెం జాగ్రత్తగా తినండి. కళ్ళు మూసుకొని చేతికి ఏదొస్తే అది తినేయడం కాదు. సో తినే విషయంలో జాగ్రత్త. తర్వాత మనము ధనుసు రాశి గురించి మాట్లాడాలి. మానసిక స్థితి వీళ్ళది బాగానే ఉంది. నో నీడ్ టు వరీ. బాగా స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. ఏ భయము ఆందోళన ఏమీ లేదు. చాలా గట్టిగా ఉంటారు. అంటే మైండ్ స్ట్రాంగ్. ఇప్పుడు విష్ణుమూర్తి మైండ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, ఏ సిచ్యువేషన్ అయినా ఎంత జాగ్రత్తగా డీల్ చేస్తారు, అంత స్ట్రాంగ్ ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. ఇక ధనుసు రాశి గురించి మనము వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడతాం. ముందు జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడితే, మీ గురువు ఎవరైతే ఉన్నారో, ప్రతి మనిషికి గురువు అనే వ్యక్తి ఉంటారు. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, మీకు టీమ్ లీడర్ అనే ఒక అతను గురువు, మేనేజర్ అనే ఒక అతను గురువు. మీరు ఒక జూనియర్ డాక్టర్ అయితే మీకు సీనియర్ డాక్టర్ అనే ఒక అతను గురువు. అలానే మీరు వ్యాపారం చేస్తే మీ ఫీల్డ్లోనే మీకంటే ముందు ఒక అడుగు వేసిన వాళ్ళు మీకు గురువు అవుతారు. సో నేను చెప్పేది ఏంటంటే, బేసిక్గా మీ గురువుల గైడెన్స్ అనేది తీసుకోవండి. ఈ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్గా జాబ్ చేసే వాళ్ళకి. ఇప్పుడు ఈ టైంలో మీరు కనుక ఇప్పుడు ఈ టైంలో మీ గురువుల గైడెన్స్ తీసుకుంటే మీ కెరియర్కి చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. ఏ 18 నెలల్లో 2 సంవత్సరాల తర్వాత ఆ రోజు నేను గైడెన్స్ తీసుకున్నాను కాబట్టి వాళ్ళు హెల్ప్ అయిందని. సో ఎవరైనా సరే గైడెన్స్ తీసుకోండి, జాబ్ చేస్తున్న వాళ్ళు స్పెషల్గా. తర్వాత వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి వస్తే మాట జారవద్దు. మీ 7వ ఇంట్లో వ్యాపార క్షేత్రంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మాట జారవద్దు. పని మాత్రం ముందుకి తీసుకెళ్ళండి. ఎంత తీసుకెళ్ళగలుగుతారో అంత తీసుకెళ్ళండి. మీ వ్యాపారము, మీ ఫ్రాంచైజు ఎంత దూరం వెళ్ళగలుగుతుందో అంత దూరం తీసుకెళ్ళండి. మీరు ఎక్కడి వరకు వెళ్తారో మీ వ్యాపారాన్ని అంత తీసుకెళ్తే అంత ప్రాఫిట్, ఐ మీన్ టు సే. ఎందుకంటే ఇప్పుడు ఆ టైం వచ్చింది మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. మీకు ఒక ఛానల్ ఉంది, 10 ఛానల్స్, 20 ఛానల్స్, 30 ఛానల్స్ చేసుకోవచ్చు. మీకు ఒక ఇల్లు ఉంది, 10 ఇల్లు కట్టొచ్చు, 20 ఇల్లు కట్టొచ్చు. మీరు 10 మంది పని చేస్తున్నారు, ఇప్పుడు 20 మంది, 30 మంది దొరుకుతారు మీకు పని చేసేవాళ్ళు. పని బాగా ఈ వర్క్ స్ట్రెస్ ఏదైతే ఉందో, వర్క్ ఫ్లో ఏదైతే ఉందో బాగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్స్పాండ్ అవుతారనమాట మీరు. బేసిక్గా మీ పని ఎక్స్పాండ్ అయ్యి మీరు ముందుకెళ్తారు. సో వ్యాపారం చేసేవాళ్ళు వెనకడుగు వేయొద్దు, దూసుకొని వెళ్ళండి ముందుకి. దూసుకొని వెళ్తే బాగా కలిసి వస్తుంది. సో జాబ్ చేసేవాళ్ళు గురువుల సహాయం తీసుకోండి. వ్యాపారం చేసేవాళ్ళు ముందుకు దూసుకెళ్ళండి. ఆరోగ్య విషయం మనం చెప్పుకున్నాము.
కొద్దిగా జాగ్రత్త తినేటప్పుడు. సరే, తర్వాత పరిహారాల దగ్గరికి వద్దాము. ధనస్సు రాశి కాబట్టి దత్తాత్రేయ, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి ఎప్పటికప్పుడు ప్రతి గురువారం తూచా తప్పకుండా వీళ్ళు వెళ్ళాలి. గురువు రాశి కాబట్టి తప్పకుండా గురువారం గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి అయితే పర్ఫెక్ట్గా వెళ్ళాలి. ఎప్పటికప్పుడు గురువుని రెస్పెక్ట్ చేయాలి. ఆటోమేటిక్ బై బర్త్ వీళ్ళకు ఉంటుంది గురువుల్ని రెస్పెక్ట్ చేయాలని. అయినా మళ్ళీ వీళ్ళు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం తీసుకోవాలి, ఆరాధన చేయాలి, గుడికి వెళ్ళాలి. అది కాకుండా వినాయక చవితి రోజు వినాయకుడిని విఘ్నాలతో తొలగించమని అడగాలి, వినాయకుడి ఆరాధన చేయాలి. చాలా మంచిది. వీళ్ళకి విఘ్నేశ్వరుడు చాలా దగ్గర. ధనుసు రాశి వాళ్ళకి ఏది చెప్తే అది వింటాడు. సో మీకు మంచి ఛాన్స్, అడ్వాంటేజ్ తీసుకోవండి, బాగా కలిసి వస్తుంది. చాలా మంచి రాశి, అద్భుతమైన రాశి, అదృష్ట రాశి ధనుసు రాశి. సో ఇవి సెప్టెంబర్ మాస ఫలితాలు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.